కంటెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఏం జరగబోతుంది? పార్టీ నిర్ణయిస్తుంది. ఇవాళ వచ్చే అవకాశం ఉంది. లిస్టు ఎమ్మెల్యే లిస్టు కూడా ఇక్కడ పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేయడం జరుగుతుంది. నేను ఇవాళ మా పార్టీ కొత్తగా నియమితులైన ఇన్ఛార్జీలుగా ఉంటున్న అరుణ్ సింగ్ గారిని, సిద్ధార్థ్ సింగ్ గారిని కలవడానికి రావడం జరిగింది. నాకు ఇతర రాష్ట్రాల్లో బాధ్యతల దృష్ట్యా నిన్న రాలేకపోవడం, ఉత్తరప్రదేశ్లో ఉండాల్సి వచ్చింది. దాంతో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఇవాళ వాళ్ళని కలవడం, కలిసి రాష్ట్రంలో పరిస్థితుల గురించి మాట్లాడే గురించి వచ్చాను. కానీ అంటే ఎంపీలంతా సీనియర్లంతా కూడా ఎంపీ సీట్లు ఆశించారు, కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశం ఇచ్చారు. అందుకని నిన్న మీటింగ్కి రాలేదంటూ కూడా ఒక రకమైన ప్రచారం. అటువంటి ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. బేస్లెస్ ఇవన్నీ ప్రచారాలు జరుగుతున్నాయి. పార్టీ కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైనా ఏ ఎన్నికల్లో అయినా ఎవరికైనా సీట్ వచ్చినప్పుడు రాని వాళ్ళు బాధపడడం జరుగుతుంది. అటువంటిది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త, సిద్ధాంతం కోసం పనిచేసేవాడు, నరేంద్ర మోడీ గారిని చూసి పనిచేసేవాళ్ళు. ప్రజలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని చూస్తున్నారు. కొంచెం నిజంగానే కార్యకర్తలు కూడా అక్కడక్కడ బాధ ఉంటుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పనిచేసినప్పుడు ఒకరైనా కోరుకున్న వాళ్ళకి కానీ, తమకు కానీ టికెట్ రానప్పుడు. కానీ అవన్నీ 1-2 రోజులు మాత్రమే. దాని తర్వాత అందరూ కూడా పనిలోకి దిగుతారు. పార్టీతో అడగడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అయితే మా భవిష్యత్తు ఏంటంటే మా పార్టీకి సంబంధించినంత వరకు పార్టీని నిర్ణయిస్తుంది. నేను కేంద్ర స్థాయిలో పనిచేయాలన్నా, రాష్ట్రంలో పనిచేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పనిచేయాలి. ధర్మవరం ఇస్తామన్నట్టు కూడా చెప్తున్నారు. ధర్మవరం పరిస్థితి కొంచెంసేపట్లో తెలుస్తుంది. హిందూపురం మీరు అడిగారు, కానీ టీడీపీ ఆ సీట్ని అనౌన్స్ చేసుకున్నారు. ఇప్పుడు పొత్తులు ఉన్నప్పుడు రకరకాలు జరుగుతుంటాయి. దాని గురించి ఎవరికి బాధ లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఇవాళ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉంటున్నాయి. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలుగా జరుగుతున్న అరాచక పాలనకి తొందరలోనే ముగింపు పలకడం జరుగుతుంది. ఈ కబంధ హస్తాల నుంచి కూడా రాష్ట్రానికి విముక్తి కలుగుతుంది. సీనియర్లకు సంబంధించి జరిగిన దాని మీద ఏం చెప్తారు? అంటే సీనియర్లు చాలా మంది కూడా పార్టీ ఆఫీస్ దూరంగా లేరు. ఇప్పుడు నేను కూడా ఒక రకంగా చూడాలంటే 30 సంవత్సరాలుగా బీజేపీ విద్యార్థి పరిషత్ నుంచి పనిచేస్తున్నాను. నేను కూడా సీనియర్ కార్యకర్తని వచ్చాను కదా. సో నిన్న రాకపోవడానికి కారణం ఉంది. అదేవిధంగా మిగతా పార్టీ సహచరులు కూడా వేరే కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉదాహరణ చెప్తాను. వైఎస్ఆర్సీపీలో ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద దాకా మొత్తం వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి అటువంటిది ఏం లేదు. పార్టీ నిర్ణయం మాకు శిరోధార్యం. ఏ బీజేపీ కార్యకర్తకైనా పార్టీ నిర్ణయమే శిరోధార్యం. థ్యాంక్ యూ.